వెండి పట్టీలు. ఈ కథని రచించిన వారు డివి రమణి గారు. ఇంతవరకు అమ్మ పిన్ని ఎవరో ఒకరు బాబును చూసుకోవటం వలన ఉదయం మెలకువ వచ్చేది కాదు. అలా అనేకంటే లేవలేకపోయాను అన్నదే నిజం. ఏయ్ రమా, బేబీ నిద్రలేస్తావా? ప్రవీణ్ చిన్నగా తట్టి లేపుతూ ఉంటే ఉలికిపడి లేచి కూర్చున్నాను. అదేంటి, కొంచెం ముందుగా లేపొచ్చుగా, మీకు లంచ్ చెయ్యాలి, టిఫిన్ చేయాలి. అయ్యో, టైం ఎలా సరిపోతుంది? విసుగ్గా కోపంగా అన్నాను. పర్లేదులే, నేను క్యాంటీన్లో తినేస్తాను, బాబు ఇంకా లేవలేదుగా, చాలా అనునయంగా అన్నాడు. నేను 6 గంటలకే లేచాను. బాబుకి పాలు పడుతూ 10 నిమిషాలు పడుకుందామని అనుకున్నాను. అలా నిద్ర పట్టేసింది. అపాలజెటిక్గా అన్నాను. ఏమైంది రమా? పర్లేదన్నానుగా. ప్రవీణ్ గొంతు నిండా ప్రేమ, ఆప్యాయత. బాబును చూసుకో, అదే పెద్ద పని అన్నాడు. ఇంతలో గల్లు గల్లుమంటూ గజ్జల చప్పుడు. వెంటనే వేదిగుమ్మం కట్టెను తొలగించుకుంటూ మెరుపులాటి ఓ స్త్రీ లోపలికొచ్చింది. కళ్ళు చెదిరే అందం. అలాగే ఉండిపోయాను. ఎవరినే? నేనెవరా అని చూస్తున్నావా? ఇదిగో మీ ఆయన ప్రవీణ్కి దైవమిచ్చిన చెల్లెల్ని. ఇంకా నా గురించి చెప్పి ఉండడు. తర్వాత చెప్తాను నేనెవరో. ముందు ఈ టిఫిను ప్లేట్లో పెట్టి అన్నకియ్యి. లంచ్ బాక్స్ ఇదిగో అని తెచ్చిన టేబుల్ మీద ఉంచింది. ఎందుకు సత్య ఇవన్నీ అన్నాడు ప్రవీణ్. కొంచెం పుణ్యం పోగు చేసుకుందామని. నవ్వింది. చక్కటి నవ్వు, సొట్టబుగ్గలు, వంకీలు తిరిగిన ఉంగరాల జుట్టు, పెద్ద వాలుజడ, నల్లటి కళ్ళు, ఇంక్ బ్లూ చీరలో కుందనపు బొమ్మలా మెరిసిపోతోంది. పాత సినిమాలో హీరోయిన్లా ఉంది. నిజంగా చెల్లెలేనా? అలాగే అనుకుంటున్నాడా? సందేహంగా ప్రవీణ్ని గమనిస్తున్నాను. నా చెయ్యి పట్టుకుని పద, పనులున్నాయి కదా అంటూ వంటగది వైపు తీసుకెళ్ళింది. కొత్త వాళ్లతో అంత వెంటనే కలవలేను. పైగా ఆ చనువు, చొరవ ఎందుకో సహజంగా అనిపించలేదు. బిడియంగా ఉంది. ప్రవీణ్ టిఫిన్ తినేలోపు స్టవ్ మీద పాలు కాచి కాఫీ కలిపి అన్నకిచ్చిరా అని నా చేతిలో పెట్టింది. ప్రవీణ్ కాఫీ తాగి ఆఫీస్కెళ్ళిపోయారు. ముందు గుమ్మం తలుపు వేసి వంటగదిలోకొచ్చాను. సత్య అంత సులువుగా పనులన్నీ చేసేస్తుంటే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను. బాబు స్నానానికి బకెట్లలో నీళ్లు పెట్టుకుని కాళ్ల మీద పడుకోబెట్టుకుని నూనె ఎలా రాయాలో, తర్వాత పిండి రాసి ఎలా నీళ్లు పొయ్యాలో చెబుతూ స్నానం చేయించింది. మెత్తటి టవల్తో తుడిచి పౌడర్ అద్ది బుగ్గన చుక్క పెడుతూ నా బుగ్గ మీద కూడా పెట్టి నవ్వింది. ఆ నవ్వు, ఆ చర్యల్లో ఆత్మీయతకి అప్రయత్నంగా సత్య పట్ల కొద్దిపాటి అభిమానం చోటు చేసుకుంది. ఎంత అందమైన నవ్వు ఈమెది! నాకెందుకండి అన్నాను మొహమాటంగా. అండీలు గిండీలు మీర్లు లాంటి వద్దు రమా, సత్య అని పిలు చాలు. నీకు పని వచ్చేదాకా నేనొచ్చి సాయం చేస్తానే అంది. తలూపాను అలాగే అన్నట్టు. నాకు ఏ పని రాదే, ఎలా చేసుకోగలనా అని నిన్నటి వరకు నాకే తెలియని ఒక దిగులుండేది. ఇంతవరకు అందరూ ఉన్నారు. అమ్మ వాళ్ళకి బెంగళూరు ట్రాన్స్ఫర్ అయింది. మరో నెలాళ్ళకి మామయ్య గారు వాళ్ళకి రాజమండ్రి ట్రాన్స్ఫర్ అయింది. నాకెప్పుడూ చదువు తప్ప అమ్మ ఏనాడు నన్ను వంటగదిలోకి రానీలేదు. పని అంతా అత్తయ్య గారు అమ్మ చేసేవారు. దాంతో నాకు ఈ పనులు చేసుకోవడం వంటబట్టలేదు. బీఎస్సీ బీఎడ్ కూడా చేశాను. కనీసం ఓ 2 ఏళ్లు జాబ్ చేసి పెళ్లి చేసుకోవాలన్న ఆశ. కానీ హఠాత్తుగా దూర బంధువులు వాకబు చేసుకుని ఇంటికొచ్చి మరీ నన్ను పెళ్లి చేసుకుంటామని అడిగేసరికి మా నాన్నగారి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ముఖ్యమైన కారణం వాళ్ళు కట్నం కూడా వద్దనడం. చాలా గొప్ప ప్రైడ్. నేను ఫీల్ అయ్యాను. అంతగా ఇష్టపడి పెళ్లి చేసుకుంటానంటే ఏ ఆడపిల్ల తల్లిదండ్రులు సంతోషించరు? పెళ్లికి ముందు మమ్మల్ని మాట్లాడుకోమంటే అడగడానికి ప్రశ్నలు తోచలేదు. నాకే సందేహాలు లేవు. కానీ కొన్నాళ్లు దిగులు పడ్డాను. నా జాబ్ చేయాలన్న కోరిక కలగా మారిపోయిందే అని. కానీ మంచి జీవితం అన్నది అంతకంటే ముఖ్యమని సరిపెట్టుకున్నాను. పని తెమలక ఏది ముందు ఏది తర్వాతో చేయటం తెలియక 4 రోజులుగా సతమతమవుతున్నాను. ప్రవీణ్ నా అవస్థ చూసి అన్నీ బయటనుంచి తీసుకొస్తున్నాడు. అవి నాకేమీ నచ్చటం లేదు. ఈ బాధలు ఎవరితో చెప్పుకోవాలి? ఇటువంటి కష్టకాలంలో సత్యవతి రాక నన్ను ఆపదల నుంచి గట్టెక్కించేందుకే అనిపించింది. ఒకలాంటి రిలీఫ్. ఇంచుమించు రోజు 10 గంటలకి గల్లు గల్లుమని మువ్వల చప్పుడు చేసుకుంటూ ఓ పాట హమ్ చేసుకుంటూ సత్యవతి వచ్చేది. సరదాగా కబుర్లు చెప్తూ నా చేత అల్లరి చేయిస్తూ పనులు చేయిస్తూ నాకు జీవితం పట్ల ఒక అర్థాన్ని,
బాధ్యతల్ని నిర్వహించడంలో ఆనందాన్ని చెప్పింది. కొద్ది కాలంలో ఎంతో ఆత్మీయత నింపిన చక్కటి అనుబంధం కలిగించింది. నాకు అంతుపట్టంది ఒకటే, సత్య 5-6 అడుగులు ఎత్తుంటుంది. వాళ్ళ ఆయన జగన్ 5 అడుగులు ఉంటాడేమో. సత్య పక్కన నిలబడితే ఏమాత్రం బాగుండడు. అసలు అతన్ని ఎలా చేసుకుందో అనిపించేది. నా ఆలోచనకి మరో కారణం కూడా వచ్చి జత కలిసింది. జగన్కి ఒక డొక్కు స్కూటర్ ఉంది. వీధి చివర ఆ స్కూటర్ చప్పుడు వినబడగానే స్విచ్ ఆఫ్ చేసినట్టు, ఎవరో ఊదేసినట్టు సత్య మొహంలో నవ్వు మాయమైపోయేది. పెరట్లోకి పరుగున వచ్చి మా రెండిళ్ల మధ్య ఉన్న చిన్న పిట్టగోడ మీద కూర్చుని అటు దిగి అతనొచ్చేసరికి వాళ్ళింట్లోకి మాయమైపోయేది. బ్లూ కర్టెన్ దింపేసి ఉండేది. మర్నాటి వరకు చడీ చప్పుడు ఉండేవి కావు. మా అత్తగారు వెడుతూ, సత్యవతి సాయం తీసుకో, కాని వాళ్ళ పర్సనల్ విషయాలు పట్టించుకోకు, కల్పించుకోకు, కొంచెం దూరం పెట్టు అని చెప్పారు. అలా ఎందుకన్నారో అప్పుడు అర్థం కాలేదు. అలా చేస్తే మనుషుల్ని వాడుకోవటంలోకి రాదా, అది తప్పు కాదా అనిపించింది. కాలం ఎవ్వరితో సంబంధం లేకుండా తన పాటికి తాను కదిలిపోతూనే ఉంది. ఒకరోజు సత్య రోజులా 10 గంటలకు కాకుండా మధ్యాహ్నం 1 గంటకు మా ఇంటికి వచ్చింది. ఒక కన్ను కమిలిపోయింది, చెంప కూడా వాచిపోయింది. ఎంత అడిగినా దాటేసిందే తప్ప చెప్పలేదు. ఉదాసీనంగా ఎటో చూస్తూ, నా తలమించి వెనక్కి చూస్తూ అలా కూర్చుంది. కాసేపు ఉండి వెళ్ళిపోయింది. సత్యని అంత డల్గా ఎప్పుడూ చూడలేదు. ఓ మాట లేదు, నవ్వు లేదు. 2 రోజులుగా సత్య రాలేదు. ఆ మన్నాడు ఉదయాన్నే పెద్ద పెద్ద అరుపులు, ఏడుస్తున్న చప్పుడు వినిపించింది. దాంతో మెలకువ వచ్చింది. టైం చూస్తే 6 గంటలయింది. పెరట్లోకి వచ్చాను కంగారుగా. సత్యవతిని జగన్ కొడుతున్నాడు. అతని తల్లిదండ్రులు నిలబడి చోద్యం చూస్తున్నారు. నాకు అర్థం కావడానికి చాలాసేపే పట్టింది. ప్రవీణ్ నన్ను లోపలికి లాక్కొచ్చి తలుపులు వేసేశాడు. ఉష్, ఎవరన్నా చూస్తుంటే ఇంకా ఎక్కువ చేస్తాడు రాస్కేల్ అన్నాడు. అదేమిటి, ఆపరా అతన్ని, చూస్తూ ఉండడమేనా, కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే అన్నాను. ఇలాగే అడ్డు వెళ్లి వాడిని కొట్టాను కూడా. కల్పించుకోవద్దని సత్యనే అంది. నీకేం తెలీదు, ఈ విషయం ఇక్కడతో వదిలి కటువుగా చెప్పాడు. ఇంకా ఎన్నో ప్రశ్నలు అడగాలని ఉంది. జవాబు రాదని అర్థమై లోపలికొచ్చేసి అన్యమనస్కంగానే పనులు చేసుకుంటున్నాను. సత్య పక్కనే ఉండి నాకు అన్ని పనులు ఎలా చేసుకోవాలో చెబుతున్నట్టుంది. నా ఆలోచనల్లోంచి సత్య తప్పుకోవడం లేదు. ఇంటి పనులు, బాబు పనులు పూర్తి చేసుకున్నాను. మంచం మీద పడుకుని ఉన్నాను. ఆకలి అనిపించలేదు. తినబుద్ధి కాక తినలేదు కూడా. గల్లు గల్లుమంటూ గజ్జల చప్పుడు. చటుక్కున లేచి తలుపు తీశాను. ఖిన్నవదనంతో ఎదురుగా సత్య. చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకొచ్చి తలుపు వేసేశాను. ఒక్క క్షణం ఆగి, నిన్నట్నుంచి ఏం తినలేదు రమా, ఆకలేస్తోంది కళ్ళ నీళ్లతో అంది. చప్పున దగ్గరికి తీసుకుని హత్తుకున్నాను. ఆ స్పర్శతో మాటలకు అందని ఓదార్పునిచ్చే ప్రయత్నం నాది. కంచంలో అన్నీ పెట్టి తెచ్చి ఇచ్చాను. కళ్ళు తెడుచుకుని నెమ్మదిగా తింటోంది. సగం తిన్నాక కంచం పక్కన పెట్టి చేతుల్లో మొహం కప్పుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. నిస్సహాయత, ఆవేదన, దుఃఖం. సత్య, సత్య చెప్పు, ఏమైంది, ఎందుకిలా జరుగుతోంది? చెప్తే నీ మనసు కుదుట పడుతుంది బతిమాలుతూ అన్నాను. సత్య పెదవుల మీద ఓ శుష్క దరహాసం. ఏం చెప్పను, నిజానికి ఒక ధర్మానికి కట్టుబడ్డ నేరం ఇది. అదేమిటి ఆశ్చర్యంగా అడిగాను. అవును రమా, నాకు తల్లి లేదు. చాలా చిన్నప్పుడే చనిపోయింది. నాన్నే పెంచారు. ఆయనకి క్యాంపుల ఉద్యోగం. ఇంట్లో వంట మనిషి, పనమ్మాయి ఉండేది. 2 వీధులకు అవతల మా అత్త ఉంటుంది. అత్తకి నేనంటే ప్రాణం, బావకి కూడా. నా డిగ్రీ చదువు పూర్తయ్యాక బావకిచ్చి పెళ్లి చేయాలని పెద్దవాళ్ల ఆలోచన. బావ నాకంటే 10 ఏళ్లు పెద్ద. అంత చనువు ఉండేది కాదు. ఇంటికొచ్చినా నాన్నతో కాసేపు మాట్లాడి నా చదువు గురించి అడిగి కావలసినవి తెచ్చిపెట్టి వెళ్ళిపోయేవాడు. మా నాన్నగారు క్యాంప్ నుంచి వచ్చే ముందు రోజు పళ్ళు, స్వీట్స్ లాంటివి పంపించేవారు. అవి తీసుకుని జగన్ వచ్చేవాడు. ఇంచుమించు వారంలో 4 రోజులు వచ్చేవాడు. ఏదో ఒక వంక పెట్టుకుని సరదాగా మాట్లాడేవాడు. ఎవరితోనన్నా మాటలు పంచుకోవాలని, స్నేహంగా ఉండాలని మనసు కోరుకునే తరుణంలో జగన్ నాకు సుందర్ లోకం చూపించాడు. ఒక లాలన, ఒక దగ్గరతనం ఉండేది. ఆత్మీయత, తీపి కబుర్లు. ముందు బయటికెళ్ళి కావలసినవి తెచ్చుకునేదాన్ని. అవన్నీ తనే తెచ్చిపెట్టి దగ్గరయ్యాడు. నాకు తెలియకుండానే అతనికి వశమైపోయాను. సంపాదన లేదు.
అయినా అదొక కారణంగా అనిపించలేదు. ఆ రోజున డిగ్రీ అవగానే అత్తయ్య, మావయ్య, బావ పెళ్లి మాటలకొచ్చారు. ఏం జరగనట్టు బావని పెళ్లి చేసేసుకోవచ్చు. నాకు మనసొప్పలేదు రమా. నిజాయితీగా జరిగింది చెప్పాను. అది ధర్మం కాదా? నువ్వు చెప్పు. నమ్మగలవా రమా? బావ ఏమన్నాడో తెలుసా? పిచ్చిదానా, వాడిని పెళ్లి చేసుకున్నా నువ్వు సుఖంగా సంతోషంగా ఉండలేవు. జరిగింది పీడకల్లా మర్చిపో. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. నువ్వు చెప్పు, నేను తప్పు చేశానా? నాన్న పెళ్లికి ఒప్పుకోలేదు. జగన్తో బయటకొచ్చేసి గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నప్పుడు అప్పుడు కూడా నాకు అర్థం కాలేదు. ఎవరో 4 ఫ్రెండ్స్ తప్ప ఆ పెళ్లికి అతని తల్లిదండ్రులు కూడా రాలేదు. మొదట్లో బాగానే ఉండేవాడు. మా బావ వచ్చి నన్ను, నా సంసారం చూసి కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. బాబుని ఇచ్చేయి, పెంచుకుంటానన్నాడు. అప్పట్నుంచి నా మీద అనుమానం. పాలవాళ్లు, పనివాళ్లు, పొరుగింటి వాళ్ళు ఎవరితో మాట్లాడినా కొట్టి చంపేస్తాడు. సత్య ఆగింది. ఏమని ఓదార్చాలి? అదెంత పెద్ద జబ్బు, దానికి మందు ఉందా? అతనికి ఇన్ఫీరియారిటీ, అందుకే అంతగా బాధ పెడుతున్నాడు. కొంతసేపు ఉండి వెళ్ళిపోయింది. 1 వారం రోజులు నేను అమ్మ వాళ్ళ ఊరెళ్ళాను. ఫోన్ చేసినప్పుడల్లా సత్యవతి గురించి అడిగేదాన్ని. ప్రవీణ్ కసురుకునేవాడు. అమ్మతో బెంగుళూరులో షాపింగ్ చేస్తూ సత్యవతి కొడుక్కి గిఫ్టులు కొన్నాను. ఎప్పుడు వెళ్తానా అని ఎదురు చూసి మరీ ఇంటికి వచ్చేశాను. ఎప్పట్లా 10 గంటలప్పుడు మొహమంతా నవ్వు పులుముకుని వచ్చింది. సత్యవతిని చూడగానే ఎంత ఆనందం కలిగిందో. గిఫ్టులు చూసి చిన్నపిల్లలా సంబరపడిపోయింది. కొడుకు పుట్టినరోజు అని స్వీట్లు ఇచ్చింది. రమా, అన్నవరం వెళ్తున్నాను అంది. జాగ్రత్త సత్య, పర్లేదా మరి? సందేహంగా అడిగాను. నేనే అఘాయిత్యం చేసుకోను. నా కొడుకునెవరు చూస్తారు? వాడికి అంత ధైర్యం లేదు. ఇంటి పనులన్నీ నేను చూసుకోవాలి. సెంటర్లో 2 షాపులున్నాయి. వాటి అద్దెతో ఇల్లు గడుస్తుంది చెప్పింది సత్య. వాటి కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాడు అనాలని నాలిక చివరి దాకా వచ్చింది. అయినా అనకుండా ఊరుకున్నాను. కాని ఎందుకో నా మనసు కీడు శంకిస్తూనే ఉంది. భయం వేస్తుంటే ఆ ఆలోచన పక్కకు నెట్టేశాను. 2 రోజుల తర్వాత అత్తయ్య వాళ్ళు సొంత ఇల్లు కొనుక్కుని వ్రతం చేసుకుంటూ మమ్మల్ని పిలిచారు. నన్ను బాబుని అక్కడ దింపేసి ప్రవీణ్ ఆఫీస్కెళ్ళిపోయాడు. సాయంత్రం వరకు చాలా సందడిగా గడిచింది. కజిన్స్ వచ్చారు. నవ్వుతూనే టైం గడిపేశాం. నన్ను ఇంటికి తీసుకెళ్లడానికి ప్రవీణ్ వచ్చాడు. మొహం అంతా పీకిపోయి లంకణాలు చేసినట్టున్నాడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఏమైంది ప్రవీణ్? అత్తయ్య అడిగింది. తల ఉంచుకుని కళ్ళు తుడుచుకున్నాడు. అందరం కామైపోయి చూస్తున్నాం. తడబడుతూ బాధతో గొంతు పెగల్లేక, సత్య ఈజ్ నో మోర్. యాక్సిడెంటో వాడే చంపేశాడో. వంటగదిలో కిరోసిన్ స్టవ్ మంటలు వచ్చి అంటుకుని ఒళ్ళు కాలి చనిపోయింది. మాటకు మాట పేరుస్తూ అన్నాడు. సత్య, నో. పెద్దగా అరిచాను. నేను భయపడ్డంతా అయింది. గుండె పగిలిపోయేలా ఏడుస్తున్నాను. అత్తయ్య నన్ను ఊరుకోబెడుతూ కుర్చీలో కూర్చోబెట్టి మంచినీళ్లు పట్టింది. అత్తయ్య, అయ్యో సత్య, అత్తయ్య ఎంత మంచిదో. పొట్టను పెట్టుకున్నాడు. నేను వెళ్ళాలి, నేను చూడాలని లేవబోతుంటే ప్రవీణ్ వారించాడు. పిన్ని, తను చూడలేదు. ఇక్కడే ఉండనిండి. 2 రోజుల తర్వాత తీసుకెళ్తాను అని పిలుస్తున్నా వెనక్కి చూడకుండా వెళ్ళిపోయాడు. కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూనే ఉన్నాను. సత్య పిలుపుకి అందని తీరాలకు, పేరు తెలియని లోకాలకి వెళ్ళిపోయింది. గాలిలో కలిసిపోయింది. ఒక జ్ఞాపకమై మిగిలిపోయింది. నీలం చీరలో నవ్వుతూ ఎటు చూసినా తనే నాకు కనిపిస్తోంది. గుర్తుకొస్తూనే ఉంది. 2 రోజుల తర్వాత ఇంటికెళ్ళాను. మా అత్తయ్య గారు, మామగారు వచ్చి ఉన్నారు. నా చేతిలోంచి బాబుని తీసుకున్నారు అత్తయ్య. సత్య ఇంటి ముందు జనం నిలబడి ఉన్నారు. 2 కానిస్టేబుల్స్ వాళ్ళ ఇంట్లోకి ఎవరిని వెళ్ళనియట్లేదు. లోపలికి వచ్చి సోఫాల్లో కూర్చుని ఉన్నాం. నిశ్శబ్దంగా ఉంది వాతావరణం. ఇంతలో టకటక బూట్లు చప్పుడు చేస్తూ ఎస్ఐ వచ్చి లాఠీతో తలుపు మీద కొట్టాడు. మిస్టర్ ప్రవీణ్ కుమార్, నీడ్ టు టాక్ టు యూ అండ్ యువర్ మిసెస్ అని నా వైపే చూస్తున్నాడు. నేను చెప్పేలోపు, అమ్మాయి, బాబుకి ఏ డ్రెస్ వెయ్యాలి? ఇలా లోపలికి రా అంటూ నా చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్లిపోయారు అత్తయ్య గారు. ఏమన్నా ఉంటే నాతో మాట్లాడండి, ఆమెకేం తెలీదు. ప్రవీణ్ స్టబర్న్గా అన్నాడు. ఇన్స్పెక్టర్ ప్రశ్నలు అడుగుతుంటే ప్రవీణ్ చాలా కూల్గా జవాబిస్తున్నాడు. మా ఎంక్వైరీ ఇంకా పూర్తవలేదు, మేం మళ్ళీ వస్తాం అని చెప్పి వెళ్ళిపోయాడు ఎస్ఐ. పని చెయ్యాలనిపించక లేచి కూర్చుని ఉన్నాను. మామయ్య గారు ప్రవీణ్ మాట్లాడుకుంటున్నారు.
అత్తయ్య గారు బాబుని ఒళ్ళో పెట్టుకుని గారం చేస్తున్నారు. కాసేపటికి మామయ్య గారు ప్రవీణ్ బయటికి వెళ్లారు. నాకు ఆశ్చర్యంగా ఉంది. అంత ఘోరం, అంత అన్యాయం జరిగితే అసలేం జరగనట్టు హాయిగా ఎలా ఉండగలుగుతున్నారా అని. చీకటి పడింది. కళ్ల మీద చేతులుంచుకుని సోఫాలో పడుకున్నాను. చెవుల్లో సత్య నవ్వు మాటలే. అమ్మా, పనమ్మాయి రత్తాలు నెమ్మదిగా పిలిచింది. కళ్ళ మించి చెయ్యి తీసి ఏమిటట అన్నట్టు చూశాను. కొంగులో దాచిన కవర్ ఒకటి తీసి గబుక్కున నా చేతిలో పెట్టి, నానిచ్చానని ఊరికి చెప్పకండమ్మా, మళ్ళొత్తా అని వచ్చినంత వేగంగా వెళ్ళిపోయింది. అంటించిన కవర్ తెరిచి చూడగానే వెండి పట్టీలు ఒళ్ళో పడ్డాయి. ఒక పేపర్ రక్తం పడితే తుడిచేసినట్టుగా ఉంది. కష్టపడి రాసిన రాత. రమా, నా దగ్గర అంత టైం లేదు. ఒక్క సాయం చేస్తావా? ఈ పట్టీలు వెండివి, నేను కొనుక్కున్నవే. జగన్ కొనలేదు. నా గుర్తుగా నువ్వు పెట్టుకో. నాకెందుకో భయంగా ఉంది. నన్ను చంపేస్తాడేమోనని. చంపుతాడు కూడా. నాకేదన్నా అయితే నా కొడుకుని మా బావకి అప్పగిస్తావా? ఫోన్ చెయ్యి. ఈ నెంబర్కైనా మా బావ నెంబర్కైనా వాళ్లే వచ్చి తీసుకెళ్తారు. నీ మేలు మరిచిపోను అంటూ 2 ఫోన్ నెంబర్లతో సహా ఉంది. చాలా రాయాలని, చెప్పాలని, నీ ఒళ్ళో పడుకుని ఏడవాలని ఉంది. చాలా భరించాను. కానీ విధిరాతను ఎవరు తప్పిస్తారు రమా? కానీ ఇది స్వయంకృతం. సెలవు. నీ సత్య. ఎవరో వస్తున్నట్టు అడుగుల చప్పుడయింది. చప్పున గజ్జలు దిండు కవర్లో దాచేశాను. పేపర్ కూడా. ప్రవీణ్ వస్తూనే కోపంగా చూస్తూ, రమా, ఏమిటి? పోలీస్ కంప్లైంట్ ఇస్తానన్నావట? అమ్మ చెప్తోంది అన్నాడు. అవును, అది మన బాధ్యత. ఏం అక్కర్లేదు. అనవసరమైన గొడవలు. మనకుండే సమస్యలు చాలు. అలా ఎలా అనగలుగుతున్నావు ప్రవీణ్? రాఖీ కట్టే అన్నా అని నోరారా పిలిచేదే. ఇదేనా నీ అభిమానం? అన్నీ ఒట్టి మాటలేనా? అంత అన్యాయం జరిగితే మన వంతు బాధ్యత ఏం లేదా? షటప్. నాకు టీచర్లా నీతులు చెప్పకు. డోంట్ ట్రై టు ప్రీచ్ మీ. అంత సంగసేవ మనకు అవసరం లేదు. అందరూ అలా అనుకోబట్టే ఎవరికి వాళ్ళు మాకెందుకులే అని అనుకుంటున్నందువల్లే ఇంత అరాచకం పెరిగిపోయింది. ఏమాత్రం తగ్గకుండా అంతే కోపంగా అన్నాను. తర్వాత ఎప్పుడన్నా డిబేట్ పెడతాను ఈ కాలనీలో, అప్పుడు చెబుదుగాని నీ నీతులు అనేసి ఫ్రెష్ అవడానికి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. నేను వెంటనే లేచి చీరల అడుగున పట్టీలు దాచేసి లోపల నా పర్సులో ఆ లెటర్ దాచేసి ఏం జరగనట్టు కూర్చున్నాను. అత్తయ్య మామయ్య ఊరెళ్ళాలి. ఓ పక్క నాకు కూడా టైం లేదు. కానీ వాళ్ళు నన్ను తమ వెంట తీసుకెళ్లాలని ఉద్దేశం. 2 రోజుల తర్వాత వెళ్లడానికి టికెట్లు రిజర్వేషన్ చేయించారు. ఇది ప్రవీణ్ పనే. సత్య కేసు క్లోజ్ అయ్యేదాకా నేను అక్కడ ఉండకూడదని ప్రవీణ్ ఉద్దేశం. ప్రవీణ్ ఆఫీస్కెళ్లగానే నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్ళి వస్తానని చెప్పి ఇంట్లోంచి బయలుదేరాను. బీరువా తాళాలు నా పర్సులో వేసుకోవడం మర్చిపోలేదు. అత్తయ్య గారు నా వస్తువులన్నీ వెతుకుతారు. తగని క్యూరియాసిటీ ఆవిడకు. ఇంటి దగ్గర బయలుదేరి నేరుగా పోలీస్ స్టేషన్కెళ్ళి సత్య ఉత్తరం ఇన్స్పెక్టర్కిచ్చి పోలీస్ స్టేషన్ నుంచే వాళ్ళ బావకి ఫోన్ చేయించాను. ఇన్స్పెక్టర్ గారు, సత్యకి న్యాయం చేయండి ప్లీజ్. నా పేరు బయట పెట్టొద్దు. నేను బయటికి వచ్చి సాక్ష్యం చెప్పడం మా ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు. నేనే మొండి ధైర్యంతో వచ్చాను. కళ్ళనీళ్లతో చెప్పాను. ష్యూర్ అమ్మా, తప్పకుండా. నాకు తెలుసు ఇలాంటిదేదో జరిగిందని. ఆ జగన్ 2 సార్లు పోలీసు లాకప్లో ఉన్నాడు. వాడి సంగతి నేను చూస్తాను. మీరు నిశ్చింతగా వెళ్ళండి అన్నాడు. చాలా థ్యాంక్స్ అండి. ఇలా సహకరిస్తే మేం మా డ్యూటీ చేయగలం అన్నాడు. అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్ళి సాయంత్రం వరకు ఉండి ఏం జరగనట్టు తిరిగి ఇంటికొచ్చేశాను. ఒకలాంటి మొండి ధైర్యం. ఏం జరుగుతుంది? ఒకవేళ ఏమైనా జరిగినా సత్యకు జరిగిన అన్యాయం కంటే నాకు ఎక్కువ బాధ ఉంటుందా? సత్య ఒక ధర్మానికి నిలబడి బలైపోయింది కదా. సత్య మీద జాలి, బాధ కలిగాయి. ప్రవీణ్కి, అత్తగారికి, మామగారికి కోపం వస్తే ఏం జరుగుతుంది? కొన్నాళ్లు నాతో మాట్లాడరు, అంతేగా. ఆ రోజు సాయంత్రం ఇంటికి తిరిగొచ్చాక పనులు చేసుకుంటూ ఆలోచనలతో గడిపేశాను. మర్నాడు 10 గంటల ప్రాంతంలో పోలీస్ జీపు హారన్ కొడుతూ వచ్చింది. చేస్తున్న పని పక్కన పెట్టి పరుగు పరుగున క్యూరియాసిటీతో బయట వసారాలోకి వచ్చాను. జగన్కి సంకెళ్లు వేసి పక్క ఇంట్లోంచి లాక్కొస్తున్నారు. అతని తల్లిదండ్రుల్ని కూడా సంకెళ్లు వేసి తీసుకొస్తున్నారు. వీధిలో అందరూ ఇళ్లల్లోంచి బయటకొచ్చి చూస్తున్నారు. పోలీస్ జీప్ పక్కన ఒక కారుంది. ఒక యువకుడు, సూట్లో ఇంకో వ్యక్తి నిలబడి ఉన్నారు. ఆ యువకుడి చేతుల్లో సత్యవతి కొడుకు. నన్ను దూరం నుంచే చూసి నవ్వుతున్నాడు. అచ్చు వాళ్ళ అమ్మ నవ్వువాడిది. మనోహరంగా అనిపించింది. తలెత్తి ఆకాశం వైపు చూశాను.
సత్య నవ్వుతూ చూసినట్టు అనిపించింది. న్యాయం చెయ్యగలిగాననే ఒక సంతృప్తి నాలో. సత్య ఆ పేపర్లో రాసి నాకు పంపకపోయి ఉంటే నేనేమీ చేయగలిగేదాన్ని కాను. రత్తాలు ధైర్యంగా నిలబడి జగన్ చేసిన దుర్మార్గాలన్నీ ఒక్కొక్కటిగా ఇన్స్పెక్టర్కి వర్ణించి చెప్తోంది. ఇన్స్పెక్టర్ నా వైపు చూసి సెల్యూట్ చేశాడు. మా అత్తయ్య గారు నన్ను సందేహంగా చూస్తూ ఎవరిచ్చారు కంప్లైంట్ అని అడిగారు. ఏమో అని ఓ నవ్వు నవ్వేసి తృప్తిగా లోపలికి వచ్చేశాను. స్నేహధర్మం పాటించాననే ఆనందంతో. కథ సమాప్తం.